ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. లూకాసు వార్తలో అక్కడ 10వ వచనం 24వ అధ్యాయం 10వ వచనం. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు యోహన్నయు యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిను. వీరు వారి మాటలు నమ్మలేదు. పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడిను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. మన దగ్గరికి దైవజనులు ప్రాఫెట్ టిజో థామస్ గారు వచ్చినప్పుడు ఒక సత్యాన్ని తెలియజేశారు. గుర్తుందా? ఆయన సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత తలకు చుట్టిన రుమాలు మాత్రము చుట్టి పెట్టబడి ఉండెను. శరీరానికి చుట్టినటువంటి నార బట్టలు అక్కడ చుట్టి పెట్టబడలేదు కదా. దాని గురించి చాలా చక్కని సందేశం తెలియజేశారు. తల అంటేనేమో ఎవరికి సూచన? క్రీస్తు శిరస్సునకు, సంఘానికి శిరస్సు క్రీస్తు. ఈ శరీరం అంతా కూడాను సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు క్రీస్తు చక్క పెట్టవలసిందంతా కూడాను ఆయన చక్కబెట్టి వెళ్ళిపోయాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. ఆయన చక్క పెట్టవలసిందంతా కూడా ఆయన చక్కబెట్టి వెళ్ళిపోయాడు. ఇదిగో రక్షణ మార్గం అంతా కూడాను ఏర్పాటు చేశాడు. దేంతో సంపూర్ణమైపోయింది అంటే పునరుద్ధానముతో. సిలువ మరణము, పునరుద్ధానం. కేవలము సిలువలో మరణంతోనే అయిపోయేది, అది సంపూర్ణమయ్యేది కాదు. మనం యేసు ప్రభు వారిని నమ్ముతున్నాము అంటే ఇప్పుడు ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడు కనుకనే దైవత్వము ఆయనలో ఉన్నదని నమ్ముచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది సమాధి లోపలికి వెళ్ళారు కానీ తర్వాత బయటికి రాలా. సమాధిని జయించిన వారు ఎవరు లేరు. మరణాన్ని జయించిన వారు ఎవరు లేరు. చాలామంది గురువులు అనుకున్నవారు కానీ, బాబాలు అనుకున్నవారు కానీ, లేకపోతే ఇంకా దేవుళ్ళు అనబడిన వారు కానీ, దేవతలు అనబడిన వారు చనిపోయారు కానీ ఆ మరణాన్ని జయించి తిరిగి లేవల. మరణమును జయించి తిరిగి లేచిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ మరణంతో ఆయన ఏం చేశాడంటే తండ్రి అయిన దేవుడు ఆయనకు అప్పగించిన ఈ రక్షణ మార్గం, రక్షణ కార్యాన్ని సంపూర్ణం చేశాడు. చక్కబెట్టేసి ప్రక్కన పెట్టేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు ఈ శరీరానికి చుట్టబడిన నారబట్టలన్నీ కూడాను చక్కబెట్టబడాలి. సంఘము చక్కబెట్టబడాలి. సంఘము క్రమములో నడవాలి. సంఘము సిద్ధపాటులోనికి రావాలి. ఆయన త్వరగా మరలా రాబోతున్నాడు. ఈ కార్యం ముగింపు కోసం అంట ఆయన మరలా వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. అందుకోసము సంఘం ఏమవ్వాలంటే సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. సంఘం అంటే ఎవరు? ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో వారందరూ సంఘములోనికి చేర్చబడతారు. ఆదివారము అందరూ వచ్చారు. బలలో పాల్గొందాం అనగానే ఇక్కడ అందరూ బలలో ఉండటంలో ఎవరుంటున్నారు? బాప్తిస్మము పొందిన వారు మాత్రమే బల్ల ఎదుగు వస్తారు. అమ్మ జాగ్రత్త ఏనండి. ఆదివారం మందిరం నిండా ఉన్నారు. బలలో పాల్గొందామంటే దానిలో కొంతమంది తగ్గారు, కొంత పర్సంటేజ్ తగ్గారు. 100 మంది ఉంటే 20 మంది వెళ్ళిపోయారు, 75 మంది కూర్చున్నారు కదా. మన సంఘంలో 400-500 మంది ఉంటే అందరూ సంస్కార ఆరాధనలో పాల్గొంటున్నారా? పాల్గొనట్లా. గమనించారా? ఇలాగనే ఇంకేం జరగబోతుందంటే మన సంఘంలో 500 మందిలో 400 మంది బాప్తిసం పొందితే రేపు ఇదిగో
ప్రభు వచ్చుచున్నాడు, పెండ్లి కుమారుడు వచ్చుతున్నాడు అని శబ్దం వినపడగానే ఈ 400 మందిలో ఎంతమంది లేవనెత్తబడతారు? ఏమా 300? ఎంతమంది? ఆ ఆంటీ మాత్రం ఖచ్చితంగా పోదు, నాకు తెలుసు. ఈ అంకుల్ మాత్రం అసలు పోనేపోడు, ఇక్కడ బాగా ఉంటాడు, పోయి సిగరెట్ తాగుతాడు కదా. మనం కొన్ని ఎస్టిమేషన్లు వేసుకుంటూ ఉంటాం. మనం పై రూపం చూసి, వీళ్ళ అలవాట్లు చూసి, వీళ్ళ మాటలు చూసి, వీళ్ళ ప్రవర్తన చూసి కొన్ని ఎస్టిమేషన్లు మనము అనుకుంటూ ఉంటాం. అయితే ఎవరు సిద్ధపడగలిగి ఉంటారో వారు ఎత్తబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. 400 మంది బాప్తిసం పొందితే 400 మంది సిద్ధపడగలిగి ఉంటే ఈ 400 మంది ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం. దేవుడు సంఘం అంతటిని సిద్ధపరిచి ఆ రాకడలో ఎత్తబడే కృప దయచేయును గాక. ఆ జీవ పునరుద్ధానములో పాల్గొనే కృప దయచేయును గాక. ఆమేన్. అందుకోసం మనం అందరూ సిద్ధపడాలి. ఇక్కడ మగ్దలేనే మరియా ఆమె చెప్పిన మాటలంట వారి దృష్టికి ఎలా ఉన్నాయంటే వెర్రి మాటలుగా ఉన్నాయంట. యేసు ప్రభు వారు సమాధిలో నుంచి తిరిగి లేచారయ్యా, సమాధిలో లేరు, నేను చూశాను అంటే వాళ్ళు ఏమంటున్నారు? ఆపు మగ్దలేని మరియా, నువ్వు ఆపు, అసలు నీకు ఏడుపు ఎక్కువ, అసలు నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థం కాదు. ఏమంటున్నారు మరి మగ్దలేని మరియని? పాస్టర్ గారండి, మన కొత్త మందిరము ప్రతిష్ఠ చేస్తున్నట్టు నాకు దేవుడు దర్శనం చూపించాడండి అని ఎవరైనా చెప్పి అనుకో, అమ్మ ఇంక ఆపమ్మ, అక్కడ ఎంత ఖర్చు తెలుసా నీకు? లక్షలు కాదు, కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది. నీకు వస్తాయి, బాగా అవుతాయి, కళ్ళన్నీ బాగా అవుతాయి, డబ్బులు కావాలి. ఇప్పుడు పని చేయాలంటే సిమెంట్ కట్టలు కావాలి, కళ్ళ కనపడినాయి సిమెంట్ కట్టలు. ఎగతాళి చేసేవాళ్ళు కొంతమంది అవిశ్వాసంగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఆమె చెప్పిన మాట సత్యం. దేవునికి మహిమ కలుగును గాక. నేను ప్రభువుని చూచితిని, ఇదిగో ప్రభు కార్యాలను చూచాను. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నప్పుడు చూడండి, అక్కడ యేసు ప్రభు వారు ఏం చేశారంటే వారి కన్నులు తెరచెను. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం చూడండి దయచేసి. ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగుగా దుఃఖముఖులై నిలిచిరి. క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడివే ఎరుగువా అడిగాను. అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. అక్కడ జాగ్రత్త వినండి. ఇద్దరు వ్యక్తులు ఇద్దరిలో ఒక అతని పేరు ఏం పేరంట? క్లెయోపా. ఈ లూకాసు వార్త రాసింది ఎవరు? వైద్యుడైన లూకా, డాక్టర్ లూకా, వైద్యుడైన లూకా. బైబిల్ పండితులు ఏమన్నారంటే, ఒకరేమో క్లెయోపా, ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు కదా, ఇద్దరు శిష్యులు. ఆ రెండవ శిష్యుడు బహుశా లూకా అయి ఉండొచ్చేమో, అంటే వాస్తవం నాకు తెలియదు కానీ అయి ఉండొచ్చు. ఇందాక యోహాను సువార్త రాశారు కదా, యోహాను సువార్త మనం చదివాం కదా. యోహాను సువార్తలో మనం చదివిన మాటలో ఏమని చదువుకున్నామంటే, ఆ సమాధి దగ్గరకు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు. అందులో ఒకరి పేరేమో పేతురు అని రాశారు, రెండో ఆయన పేరు ఆయన రాయాల. ఎవరు రాశారు ఆ యోహాను సువార్త? యోహాను రాశాడు. అయితే ఆయన తన పేరు రాసుకుంటానికి అక్కడ ఇష్టపడాలి. అంటే ఈ సువార్తలు రాసిన వాళ్ళు, లేకపోతే వారు చేసిన కార్యాలు రాసిన వాళ్ళు, వారి పేరు చెప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడాల. పేతురు పేరు మాత్రం ఆయన చెప్పాడు కానీ ఆయన పేరు మాత్రం ఆయన చెప్పరా. అలాగే ఇక్కడ ఈ పేరు
క్లెయోపా అనే ఆయన పేరు మాత్రం చెప్పాడు, కానీ ఆ రెండో శిష్యుడి పేరు ఈయన చెప్పాల. అలా అనుకోవచ్చు. గమనిస్తే ఇద్దరు వెళ్తున్నారంట. ఎక్కడి నుంచి వెళ్తున్నారు వీరు? యెరూషలేమునకు ఆమడ దూరం ఉన్న, అంటే యెరూషలేము నుండి ఏ ఊరు వెళ్తున్నారండి? ఎమ్మాయి గ్రామం. ఎంత దూరం ఉందంట? ఆమడ అంటే తెలుగా ఇంగ్లీషా? ఆమడ దూరం అంటే తెలుగేనా ఇంగ్లీషా? తెలుగే చెప్పండి మరి. ఎంత దూరం? ఆమడ దూరం అంటే తెలుగే కదా. కోసిన దూరం అంటే తెలుగే కదా. పర్లాంగ దూరం అంటే తెలుగే కదా. అనాలు కానీలు తెలుగే కదా. కాదు ఇప్పుడు లేవు అవి. ఈ ఆమడ దూరం లెక్క పెడతాం ఇప్పుడు లేదు. ఆమడ దూరం అంటే సుమారు ఇంచుమించు 11 కిలోమీటర్ల దూరం ఉంది. 11 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారంట. మీరు ఎవరైనా 11 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? నా మాటలు వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? 11 కిలోమీటర్లు మందిరానికి రావాలంటే ఆదివారం వచ్చి మరలా ఆదివారమే కనపడుతున్నారు. కారణం ఏంటంటే మా ఇల్లు మందిరానికి ఎంత దూరం మీకు తెలుసుగా పాస్టర్ గారు. అవునులేమ్మా, మీరు దూరంగా ఉన్నారు కాబట్టి వారానికి ఒకసారి రండిలే అని చెబుతాడేమోనని మంచిగా చెప్పించడానికి వాళ్ళు అంటారు. వీళ్ళు ఎంత దూరం వెళ్తున్నారంట? 11 కిలోమీటర్లు వెళ్తున్నారంట. 11 కిలోమీటర్లు కాదు, 77 కిలోమీటర్లు అయినా సరే దేవుని మందిరానికి వెళ్ళాల్సిందే. గట్టిగా చెప్పలు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దామా. ఎన్ని కిలోమీటర్లు అయినా సరే నీవు దేవుని మందిరానికి నడవలసిందే. ఒకవేళ నేను నడవలేకపోతానంటే మీ ఇల్లే దేవుని మందిరంగా చేయండి. దేవునికి స్తోత్రం. మీ ఇల్లే దేవుని మందిరంగా చేయండి. అప్పుడు మీ ఇంట్లోనే, మీ మందిరంలోనే మీరు పరిచర్య చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రిస్కిల్లా, అకుల వారి ఇంటిలో ఉన్న సంఘానికి వందనాలు. పౌలు గారు చెబుతున్నాడు. ఆ ఇంట్లో ఏముందంటండి? సంఘం ఉందంటండి. మన కుటుంబాన్ని, మన గృహాన్ని సంఘముగా మనము మార్చే స్థాయిలోనికి మగ్దలేని మరియవలే మనము అభివృద్ధి చెందుదముగాక. ఆమె సువార్త మొట్టమొదట ప్రకటించింది ఎవరండి? మగ్దలేని మరియ. వాక్యము బోధించే ఆధిక్యత ఒక పామరుడైన అపోస్తులైన పేతురు గారికి ఇచ్చినటువంటి దేవుడు యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడని ఆ శుభవర్తమానము మొట్టమొదట ఎవరి ద్వారా తెలియజేశారంటే ఇదిగో ఈ మగ్దలేని మరియ ద్వారా. మొట్టమొదట యేసు ప్రభువారు 12 మంది శిష్యులకు వాళ్ళకి కనిపించాడా, లేకపోతే ఈమెకి కనిపించాడా? ఈమెకి కనిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె అంత సమర్పణ కలిగినటువంటి ధన్యురాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇద్దరు శిష్యులు మాట్లాడుకుంటూ వెళ్తున్నారంట. చాలా దుఃఖపడుతున్నారంట. అయ్యో, మన ప్రభువుని సిలువేశారు, చంపివేశారు, సమాధి చేశారు. ఆ సమాధిలో కూడా ఆయన దేహం లేదంట. కొంతమంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు ఏం చెప్పిస్తున్నారా అంటే యేసు ప్రభు వారి దేహాన్ని వారి శిష్యులే ఎత్తుకొని పోయి ఆయన మృతుల నుండి తిరిగి లేచాడు అని చెబుతున్నారు అని పుకార్లు, షికారులు చేస్తూ ఉన్నాయంట. ఆ టైంలో యేసు ప్రభు వారు సమాధిలోంచి తిరిగి లేచాడు అంటే ఆ విమర్శించిన వారు, సిలువకు అప్పగించిన వారు, వారందరూ అనుకుంటున్నారంట మనం ఇట్లా చెబితే లోకమంతా నమ్మిద్ది అని అనుకుంటున్నారు. ఆయనకి సమాధికి కాపలా ఉంచమని చెప్పింది ఎవరు? వాళ్ళే కదా. రాజుగారు ముద్ర వేయించింది ఎవరు? వాళ్ళే కదా. సైనికులు కూర్చోబెట్టింది ఎవరు? వాళ్ళే కదా. మరలా ఇప్పుడే వాళ్ళే ఏం చెబుతున్నారు? వారి శిష్యులు వచ్చి, అంటే రాజుగారి ముద్రను ఎదిరించి సైనికులను జయించి ఆ సమాధిలో ఉన్న దేహాన్ని తీసుకుపోవడం సాధ్యమేనా? ఆంధ్రాలో సాధ్యమైతేమో కానీ రోమాలో మాత్రం సాధ్యం కాదు. ఇండియాలో సాధ్యమైతేమో కానీ రోమా ప్రభుత్వానికి మాత్రం వ్యతిరేకంగా సాధ్యం కాదు. ఈ దేశంలో అవినీతి చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతూ ఉంది. కారణం ఏంటంటే ప్రజల్లో నిజాయితీ లేదు. గవర్నమెంట్ కాదు, ప్రజల్లో నిజాయితీ లేదు. ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధానమంత్రి కానీ అందరి మనసు మార్చగలుగుతాడా? ఎవరు మార్చలేరు. ఒక ఎమ్మెల్యే ఏమైనా చేయగలుగుతాడా? ఏ మనసు మార్చలేరు. కానీ దేవుడు అన్నీ చేయగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం నిజాయితీగా ఉంటే, నిజాయితీగా అందరూ ఉన్నట్లయితే ఇన్ని పోలీస్ స్టేషన్లు అవసరం అవుతాయా? మనందరూ ఆరోగ్యంగా ఉంటే ఇన్ని హాస్పిటల్ అవసరం అవుతాయా? మనం నిజాయితీగా ఉంటే మన ఇంటికి తాళం వేసి వచ్చేవాళ్ళం. పొద్దున పూట గేటుకి తాళం వేసి గట్టికి లాగి చూసి వచ్చేవాళ్ళమా? నిజాయితీగా లేదు కాబట్టి బీరో తాళం వేసాము, మెయిన్ డోర్ తాళం వేసాం, గేటు తాళం వేసాం. ఎన్ని తాళాలు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో
ఇది నిజాయితీ లేకపోవటం వలన కదండి. బండి పెడితే బండికి తాళం వేస్తున్నాం కదా, బయటకు వస్తే ఇంటికి తాళం వేస్తున్నాం. ఇవన్నీ కూడా మనుషుల్లో మార్పు లేదు. మనుషుల్లో మార్పు రావాలంటే ఇదిగో 1000 ఏండ్ల పరిపాలన రాబోతుంది. అక్కడ నీతి శాంతి నెలకొంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన నీతి రాజుగా పరిపాలన చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఇద్దరు శిష్యులు మాట్లాడుకుంటూ వెళ్తున్నారంట. అయ్యో దుఃఖపడుతున్నారంట. అక్కడ ఏం రాబడింది, యేసు తానే వారితో కూడా నడిచెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ఏం చేస్తారంటండి, ఆయన తానే వారితో కూడా నడుస్తున్నాడు. నీ ఏ మార్గంలో ఉన్నావో, ఏ ప్రయాణంలో ఉన్నావో, ఏ ఆలోచనలో ఉన్నావో, ఏ కార్యములో ఉన్నావో, ఏ ప్రయత్నంలో ఉన్నావో, నీతో కూడా ఆయన నడవాలని కోరుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఏప్రిల్ నెలలో కొంతమంది ఏప్రిల్ 1 తారీఖు అంటే ఏమనుకుంటారండి, ఏప్రిల్ ఫూలు. కానీ ఆయన అంటున్నాడు ఏప్రిల్ ఫుల్ కాదు, ఏప్రిల్ నెలలో ఫుల్గా నేను ఆశీర్వదిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఏప్రిల్ నెలలో కొంతమంది అనుకుంటున్నారు, ఈ నెలలో కూడా నా కోరిక నెరవేరుతుందా, ఈ నెలలో కూడా నా వాగ్దానం నెరవేరుతుందా, ఈ నెలలోనైనా నా జీవితంలో ఈ కార్యాన్ని చూడగలనా. ఆయన వారితో మాట్లాడుతున్నాడు, వారితో కూడా కలిసి నడిచి వెళుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటాము, నోవహు దేవునితో కూడా, అబ్రహాము దేవునితో కూడా, మోషే దేవునితో కూడా, అంటే అక్కడ ఉన్న దైవజనులు భక్తులందరూ కూడా దేవునితో వాళ్ళు నడిచారు. కానీ ఇప్పుడు నూతన నిబంధనలో సీన్ రివర్స్ అయింది. యేసు ప్రభువారే వారితో కూడా నడిచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారికి గుర్తుపట్టలేకుండా ఉన్న ఆ శిష్యులకు, వారి శిష్యులా కాదండి, అక్కడ ఏమని రాయబడింది, 2 అవిశ్వాసులు రాయబడిందా, ఎవరో 2 శిష్యులు. అంటే 3.5 సంవత్సరాల్లో ఎంతో కొంతకాలం ప్రభుతో కూడా ఉన్నవాళ్ళే కదా, ప్రభు చెప్పిన బోధలు విన్నవాళ్ళే కదా, ప్రభు చేసిన కార్యాలు చూసిన వాళ్ళే కదా. ఈ శిష్యులు జరిగిన కార్యాలన్నీ ఒకరితో ఒకరు చెప్పుకుంటా దుఃఖపడుతున్నారంట. అయ్యో సిలువ వేసేటప్పుడు మీరు ఉన్నావా, నేను ఉన్నాను రా. కొరడ దెబ్బలు కొట్టారు. ఎన్ని కొట్టారు ఉన్నావు? 39 కొరడ దెబ్బలు కొట్టారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కర్రతో కొట్టారు. వాళ్ళతో చెప్పుకుంటున్నారు, ఆయన్ని ఇంత చిత్రవద చేసి చంపుతారని అనుకోలేదు. మరి ఎందుకని ఇలా జరిగిపోయింది అని అనుకుంటూ ఉన్నారు. ఏమై విన్నారా? ఇలా 2 చెప్పుకుంటూ వెళ్తుంటే యేసు ప్రభు వారు వారితో కూడా నడుస్తున్నాడు, కానీ వారు గుర్తుపట్టలేదు. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని గుర్తుపట్టలేదు. ఈ లోకంలో జన్మించిన యేసయ్యను ఆయన రక్షకుడిగా గుర్తుపట్టలేదు. ఆయన ప్రబోధాలు విన్నవారు కూడా ఈయనే మెస్సియా అని గుర్తుపట్టలేదు చాలామంది. అయితే కొంతమంది గుర్తుపట్టారు. గుర్తుపట్టిన వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం గుర్తుపట్టడానికి ప్రభు తన కృప మనకు దయచేయును గాక. చూడండి, వారు ఆయనను గుర్తించలేకుండా వారి కన్నులు మూయబడి ఉండెను. ఈ రోజున మన కన్నులు తెరవబడును గాక. ప్రభు లేఖనాల ద్వారా మన కన్నులకు వెలుగును కలుగజేయును గాక. ఆమేన్. చూడండి, అక్కడ వారు యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన వారితో వెళ్తూ అక్కడికి ఆ ఊరు వెళ్ళిన తర్వాత అంట వారు అన్నారంట, అయ్యా మాతో పాటు నువ్వు ఇక్కడ ఉండేయా అంటే ఆయన ఉండని వెళ్ళిపోతానన్నాడంట. కానీ వారు పట్టుదలతో బలవంతం చేశారంట అండి. 29వ వచనంలో సాయంకాలం కావచ్చినది, ప్రొద్దు గురింకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేశారు. కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా. ఆయన వారితో నడవటమే కాదు, కానీ ఆయనకి బలవంతం చేశారంట. ఇంటి లోపల కూడా వచ్చి వారితో పాటే కూర్చున్నాడంట. మన ద్వారం తెరవాలి, మన ఇంటి ద్వారాలు సువార్త కొరకు తెరవాలి, క్రీస్తు కొరకు తెరవాలి. ఏమో వింటున్నారా? మన కుటుంబం ప్రభు కొరకు ద్వారం తెరవాలి, మన హృదయం ద్వారం తెరవాలి, ఆయన్ని ఆహ్వానించాలి. ఆయన్ని ఏమనాలంటే బలవంతము చేయాలి. బలవంతం చేయడం అంటే ఒకసారి అడగటం సరిపోయిద్దా?
2 సార్లు అడగడం సరిపోద్దా కదా? కొన్నిసార్లు కొంతమంది మన ఇంటికి వచ్చినప్పుడు భోజనం చేయడానికి మొహమాట పడుతూ ఉంటారు కదండి. సాయంత్రం అయింది, అక్కడ ఏమైంది, సాయంకాలం వచ్చింది కాబట్టి ఉండయా అంటున్నారు. కానీ నేను ఉండని వెళ్ళిపోతాను అన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారంట, బలవంతం చేశారు. బలవంతం చేసినప్పుడు అప్పుడు లోపలికి వెళ్ళాడంట. అలాగనే మన ఇంటికి వచ్చిన వారు సాయంత్రం అయిపోయింది, ప్రొద్దుకు ఇంకింది, చీకటి పడింది, ఇంక నేను వెళ్ళిపోతాను ఊరికి అని అనుకో. నువ్వు ఊరికి వెళ్ళాలంటే నీకు టైం పడుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ వండుకొని తినాలంటే లేట్ అయింది కాబట్టి భోజనం చేసేయాలండి. ఆల్రెడీ మేము కూర చేసాం, ఇంక అన్నం వండటమే. ఒక 10 నిమిషాలు కూర్చోనంటే వాళ్ళు వద్దులే అంటుంటారు కదండి, వద్దులే అంటుంటారు. మనం ఏం చేయాలి, అప్పుడు బలవంతంగా లోపల తీసుకెళ్ళిపోయాం అనుకోండి, కూర్చోబెట్టామనుకోండి, ఉంటారా ఉండరా? ఎస్ఆర్ను తింటారా తినరా? ఎస్ఆర్ను వెంటనే అర్జెంటుగా చేసే కూర ఏంది, 4 ఉల్లిపాయలు కోసి అది నాకు తెలిసింది మీకు తెలియకపోయటం కారణం. అర్జెంటుగా తయారు చేయగానే వాళ్ళు తిని వెళ్తారు. దేవునికి స్తోత్రం. యేసయ్యను బలవంతం చేయాలి. యేసయ్యను ఏం చేయాలండి, బలవంతం చేయాలి. పొద్దున అడగాలి, మధ్యాహ్నం అడగాలి, సాయంత్రం అడగాలి. దినమునకు 3 మార్లు కూడాను ఆయన అడగాలి. ప్రభువా ఈ కార్యము ఇందుకు 3 నెలలు అయిపోయింది, ఇంకా జరగలేదు, ఈ కార్యము నువ్వు జరిగించాయి. 3 నెలలు అయిపోయింది ప్రభువా, ఇంకా జరగలేదు ఆయన. ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన కార్యాన్ని మేము చూడాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేయాలంటండి, పాదాలు పట్టుకొని గోజాడాలి. అటువంటి ప్రార్థన మనము చేయాలి. ఎప్పుడైతే మనం ఆయన పాదాలు పట్టుకొని గోజాడతామో, ప్రార్థన చేస్తామో, ఆయన మన ప్రార్థనకు సమాధానం ఇవ్వకుండా ఒక్క అడుగు కూడా ముందుకి వేయడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వారితో కూడా నడిచాడు, ఆయన వారితో కూడా ఉన్నాడు, వారితో కూడా మాట్లాడాడు. రొట్టెను విరిచి, స్తోత్రం చెల్లించి రొట్టెను విరిచి ఆ రొట్టెను వారికి ఇవ్వగానే వారి కన్నులు తెరవబడెను. ఆ రొట్టె దేనికి సూచనగా ఉందంటే, ఒకటి దేవుని వాక్యానికి సూచనగా, రెండవది ఆయన శరీరానికి సూచనగా ఉంది. మనము ఆ రొట్టెను తీసుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని విన్నప్పుడు, ఆయన శరీరం తిన్నప్పుడు మన కన్నులు తెరవబడును గాక. ఆ వాక్యం చదువుతుంటే మనకు తెలియని విషయాలు దేవుడు తెలియజేస్తుంటాడు. నేను రోజు వాక్యం చదువుతున్నాను, ఇప్పటికి దాదాపు 90 రోజులు అయిపోయింది కదా. 90 రోజులు నేను వాక్యం చదివానన్న స్తోత్రం చెప్తారా? రోజు వాక్యం చదువుతున్నాను, అందుకని మన కన్నులు తెరవబడట్లా. కొంతమందికి మసమస కనపడుతుంది, అర్థమైందా? ఎవరైతే రోజు చదువుతున్నారో వాళ్ళకేమో తేటగా కనపడుతుంది. రోజు చదువుకున్నాక అప్పుడప్పుడు ఆదివారం, బుధవారం ఈ ఉపవాస ప్రార్థనలో వాక్యం వినే వాళ్ళకి ఎట్ట కనపడుతుంది, మసక కనపడుతుంది. పాస్టర్ గారు మీరేనా మాట్లాడుతుంది? బాబు నా వాయిస్ అని గుర్తుపడాను, నా కళ్ళు సరిగ్గా కనపడలేదు అంటే ఎట్లా కనపడుతున్నారు? మసక కనపడుతుంది. బాగా రోజు వాక్యం చదివితే తేటగా కనపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వారి కన్నులు తెరచెను. ఇంకొక మాట కూడా రాయబడింది, వారి మనస్సు కూడా తెరచెను అని రాయబడింది. చూడండి లేఖన భాగంలో, వారి మనస్సును ఆయన తెరచెను అని లేఖన భాగంలో మనము చదువుతాం. ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదు, మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అలాగనే లేఖనాలు చూసినట్లయితే 45 వచ్చిన 45 వచ్చిన చూడండి. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, కన్నులు తెరిచాయంట, మనసు తెరిచాయంట. ఈరోజు నాకు కొంతమందికి కళ్ళు తెరబడుతున్నాయి, మనసు తెరబట్ల. కొంతమందికి మనసు తెరబడుతుంది, కళ్ళు తెరబట్ల. కానీ ఆయన మనతో ఉంటే ఆయన మన కన్నులు తెరచునుగాక, మన మనసు తెరచునుగాక. పునరుద్ధారుడైనటువంటి క్రీస్తును కన్నులారా మనము చూచుదుముగాక, ఆయనతో కలిసి నడుచుదుముగాక, ఆయన మనతో కలిసి నడుచునుగాక, ఆయన మనతో ఉండునుగాక. ఆయన మన ఇంట్లో ఉన్నప్పుడు మన ప్రార్థన ఆలకించి, మీ ప్రార్థన ఏదైనా సరే మీ ప్రార్థన ఆలకించి మీకు సమాధానమును సంపూర్ణంగా దయచేసి మన జీవితాల్లో ఆయన ఆ సంతోషాన్ని ఓపెన్ చేసి ద్వారాలు తెరిచి సంతోషాన్ని కుమ్మరించునుగాక. ఇప్పుడు దుఃఖంతో ఉన్న శిష్యులు వారు ఏమనుకుంటున్నారు తెలిసి, ఇప్పుడు ఆయన అదృశ్యమైపోగానే ఇప్పుడు అనుకుంటున్నారు, అరే ఇప్పుడు అక్కడి నుంచి యెరూషలేము నుండి 11 కిలోమీటర్లు మనతో మాట్లాడుకుంటూ వచ్చాడు. నిజంగా ఆయన ఆ లేఖనాలు చెప్తున్నప్పుడు మన హృదయం మనలో మండుచూ ఉన్నది. దేవునికి స్తోత్రం అండి. దేవుని వాక్యం మనల్ని ఏం చేసేది అంటే అది
మండింపజేస్తుంది. ఆ వాక్యము మనల్ని ప్రకాశింపజేస్తుంది. ఆ వాక్యం మనలో నూతనమైనటువంటి ప్రేరేపణను కలుగు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ శిష్యులిద్దరు కూడా కనులు తెరబడ్డాయి, మనసు తెరబడింది. వారు సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు. ఈ లూకా గారు, డాక్టర్ లూకా గారు ఈ సువార్త రాయటమే కాదు కానీ అపోస్తలుల కార్యముల గ్రంథం కూడాను ఆయనే రాశాడు. దేవునికి స్తోత్రం అండి. అసలు అపోస్తలుల కార్యాల గ్రంథం లేకపోతే ఈ పునరుద్ధానానికి సాక్ష్యం అనేది ఉండేది కాదు. ఈ పునరుద్ధానానికి సాక్ష్యం ఏంటంటే ఈ పేతురు గారు, యోహాను గారు 11 మంది శిష్యులు, ఆ 12 ఆయన కూడా చేర్చుకున్నారు. ఇప్పుడు వారు అంటున్నారు, సజీవుడైనటువంటి ఆయనను మీరు సిలువ వేసి చంపారు కానీ, జీవాధిపతిని మీరు సిలువ వేసి చంపారు కానీ, ఇదిగో ఆయన మృతులలో నుండి తిరిగి లేచినాడు, అందుకు మేము సాక్షులం. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా? అందుకు మేము సాక్షులమో. భయపడి తలుపులు వేసుకున్నారు, కిటికీలు కూడా వేసుకున్నారు. ఒకవేళ కిటికీలు ఉండే దూరొస్తాడేమోనని చెప్పి తలుపులు వేసుకున్నారు, కిటికీలు వేసుకున్నారు. కిటికీలోంచి మాటలు వింటారు ఏమోనని, కిటికీలోంచి చూస్తారేమోనని. కానీ ఇప్పుడు వారు అంటున్నారు, తలుపులు తీశారు, కిటికీలు తీశారు, బహిరంగంగా వచ్చి మేము సాక్ష్యం, మేము విన్న వాటిని, కన్న వాటిని చెప్పకుండా ఉండలేము. దేవునికి స్తోత్రం అండి. పునరుద్ధానం అంటే మనం వినాలి, మనం చూడాలి. యేసయ్యను వినాలి, చూడాలి. ఆయన చెప్పిన మాటలు వినాలి, ఆయన చేసిన కార్యాలు చూడాలి, ఆయన మనం చూడాలి, ఆయన మనం ప్రకటించాలి. ఈ పునరుద్ధానము మన జీవితంలో నూతనమైనటువంటి పునరుద్ధానాన్ని కలుగు చేయనుగాక, నూతన ఉజ్జీవమును కలుగు చేయనుగాక, నూతన రెవల్యూషన్ దయచేయనుగాక, ఆయన మన కనులు తెరచనుగాక, దేవుడి మాటలు మన వినికిడిలో దీవించనుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. నీ తేజస్సు, నీ ప్రభావం మీ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యము ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో
మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్లో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చున్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృప అనుగ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు అర్పణలు మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్లో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభునామన మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభునామన మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యంలో మీరు పాలు పంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభునామన వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.